ఎక్కువ మంట మీద పెట్టకుండా సన్నటి మంట మీద మనం అటు ఇటు కలుపుకుంటూ ఇలా మనకి మాడకుండా వేగించుకోవాలి సమానంగా అన్నీ కూడా. శనగపిండి తొందరగానే వేగిపోతుందండి. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నట్టు శనగపిండి మొత్తం ఇలా వేగించేసుకోవాలి. ఇది ఇంతకు ముందు కూడా మీకు షేర్ చేసి చెప్పానండి. ఇది రవ దోశల్లోకి చాలా బాగుంటుంది. అందరూ చెనా చట్నీ, సాంబార్లు రకరకాలు అలా అనుకుంటారు కదా, ఇది అలా కాకుండా ఇది వెరైటీ చట్నీ, ఇది బేసన్ ఫ్లోర్ చట్నీ బాగుంటుందండి. టేస్ట్ కూడా ఇది మనకి రవ దోశల్లోకి యాప్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే చూసారు కదా నాకు ఏగిపోయింది. ఇలా అన్ని సమానంగా మనం ఈ రంగు వచ్చేంత వరకు ఏపుకుని కొంచెం వెల్లుల్లిపాయలు, జీలకర్ర మనం ఇలా దంచుకోవాలండి అందులో కలుపుకోవడానికి. అది చల్లారనివ్వాలి. చల్లారాక మనం చేయి పెట్టైనా సరే గరిటైనా సరే మనం పెట్టి మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ కొంచెం చింతపండు కూడా నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ ఎల్లుల్లిపాయలు, జీలకర్ర కొంచెం మనం ఇలా కచ్చాపచ్చాగా దంచేసుకుని ఈ పౌడర్, మనం వేగించిన పౌడర్ ఉంది కదా, ఈ లోపల చల్లారిపోయి ఉంటుంది.